ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. ఈరోజు వాక్య ధ్యానాంశము మనము షారోను గురించి నేర్చుకుందాము. షారోన్లో ఉన్నటువంటి దాని అర్థం ఏంటి, దానికి ఉన్న 3 లక్షణాలు మనం నేర్చుకుంటాము. క్లుప్తంగా 2-3 నిమిషాలు మనం నేర్చుకుంటాము. షారోను అనగా మైదానము, అంటే అదే విధంగా షారోను సంఘానికి సాదృశ్యము. అంటే సంఘము మైదానం వల్లే, అనగా ఎత్తు పొలములు లేని సమభూమిగా ఉండాలని దేవుడు అంటున్నాడు. కాబట్టి షారోను అంటే మైదానం అని నేర్చుకున్నాం. షారోనులో ఉన్నటువంటి 3 లక్షణాలు మనం నేర్చుకుంటాము. మొదటి లక్షణము, షారోన్లో మంచి ఆహారం ఉంటుంది. ఎలాగని చెప్పగలమంటే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనం చూస్తే, అక్కడ షారోన్లో మేయు పశువుల మీద కొంతమంది వ్యక్తులు నియమింపబడ్డారు. ఎవరంటే షిట్రయియు, తర్వాత లోయల్లో పశువుల మీద ఏమన్నా అద్లయి కుమారులైన షాపోదును నియమింపబడ్డారు. అంటే అక్కడ మంచి ఆహారం ఉంటుంది. షారోన్లో ఏముంటుందని నేర్చుకున్నాము, మంచి ఆహారం. పశువులు మేయడానికి కావాల్సిన మేత ఉందంట. అలాగనే షారోను అంటే సంఘం అన్నాం. సంఘముల విశ్వాసులు బలపడటానికి దేవుని వాక్యమనే ఆహారం ఉండాలి. మరి చిన్నపిల్లల్లో, మరి అప్పుడే రక్షణ పొందిన బిడ్డలు పాలు తాగే వయసులో ఉంటారు. ఎదిగిన వారికి బలమైన ఆహారం అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో సెలవిస్తుంది. కాబట్టి షారోన్లో ఏముంటుందని మనం నేర్చుకున్నామంటే మంచి ఆహారం. సంఘంలో విశ్వాసులు ఏం చేయాలంటే, కొత్తగా రక్షణ పొంది మారుమనసు పొంది సంఘంలో చేర్చబడి దేవుని వాక్యములో ఎదుగుతూ ఉండాలి. దైవ సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యమును మనం ఆహారాన్ని భుజించాలన్నమాట. షారోన్లో మంచి ఆహారం ఉంటుందని నేర్చుకున్నాం. అలాగనే రెండవదిగా షారోన్లో సౌందర్యం ఉంటుంది. ఎలాగని చెప్పగలమంటే, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనం. అది బహుగా పోయిచు ఉల్లసించి సంగీతములు పడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికి ఉండును. సొగసు చూసారా, సొగసు అంటే సౌందర్యము. కాబట్టి షారోను పొలంలో 2వ లక్షణం ఏంటంటే సౌందర్యంగా ఉంటుంది. అంటే సంఘము అందంగా ఉంటుంది. అంటే ఎలాంటి అందం అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉంటుంది అన్నమాట. ఒక సందర్భంలో మనం చూస్తే, అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో శానాదయం పట్టిన అతను వస్త్రం లేక మరి అతను ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, దయ్యం పట్టిన వాడే ఎవరి చేత విడుదల పొందక ఉన్నప్పుడు యేసయ్య అతను దర్శించి, ఎప్పుడైతే అతని యొక్క స్థితి మారిందో అతను ఆ వస్త్రములు ధరించుకున్నాడు, ఆధ్యాత్మిక వస్త్రాలు ధరించుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు. అలాగనే అతను ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉన్నాడు. అలాగనే ఎవరైతే ఇంకా మరి రక్షణ పొందకుండా దేవుని సంఘానికి వస్తున్నారో, ఎవరైతే మారుమనసు పొందకుండా వస్తున్నారో, ఎవరైతే మరి వాళ్ళందరూ దేవుని వాక్యం చేత పట్టబడి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉంటారని దేవుడు చెప్తున్నాడు అనమాట. మూడవదిగా చూస్తే ఫలవంతమైన ప్రదేశము. ఎలాగనంటే పరమగీతంలో 2వ అధ్యాయం 1వ వచనంలో, నేను షారోను పొలంలో పూయి పుష్పం వంటి దాన్ని, లోయల్లో పుట్టు పద్మం వంటి దాన్ని అని ఉన్నదనమాట. అంటే షారోను అంటే సారవంతమైన భూమి అనమాట. అంటే అక్కడ నీరు ఎక్కువగా తగినంత సూర్యరశ్మి, మరి పొలంలో ఎలా ఉంటుందంటే నీరు ఎక్కువ, సూర్యరశ్మి ఆ ప్రాంతంలో విస్తారమైన పుష్పాలు పూయిస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనం షారోన్ ఎలాంటిదంటే సారవంతమైన భూమి, అంటే ఫలవంతమైన ప్రదేశం. మనం రోజు మన వాక్యం మన సంఘాలు వినుచున్న మనం ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మారుమనసు తగిన ఫలాలు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మ ఫలముతో నింపబడాలని, వెలుగు ఫలముతో నింపబడాలని, నీతి ఫలముతో నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఏం నేర్చుకున్నాము, షారోన్లో ఉన్నటువంటి షారోను అంటే మైదానం అని నేర్చుకున్నాం. షారోన్లో 3 లక్షణాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఒకటి, మంచి ఆహారాన్ని మనం, షారోను అంటే సంఘానికి సాదృశ్యం, మంచి ఆహారం మనం భుజిస్తాం అనమాట. రెండవదిగా షారోను అంటే సౌందర్యం కలిగి ఉంటుంది, ఆత్మ సంబంధమైన సౌందర్యం సొగసును కలిగి ఉంటుంది. 3 షారోను అంటే ఫలాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 3 లక్షణాలు మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చును కాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ఈ వాక్యం మా జీవితాల్లో ఫలింపదయచేయమని, మీరే మహిమ పొందమని, ఎవరైతే విన్నారో వీరందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.